సందమామల కూర నేను సట్టుగా తిన్నానే నేను తింటంటే నువ్వు మిట మిట రుతివి నీ కన్ను నవ్వినవాడి నాకు కడుపంతా నొచ్చేనే కడుపంతా విసుకుతాంది నీవు ఎయ్యన్నే సందమామల కూర నేను సట్టుగా తిన్నానే తింటంటే కమ్మాగా మంచిగా ఉన్నదే మా నల్లమొక పొడా నేనెప్పుడు సందమావల కూర వండినా నువ్వెప్పుడు తిన్నావు? మా నల్లమొక పొడా నేనెప్పుడు సందమావల కూర వండినా నువ్వెప్పుడు తిన్నావు? బాగానే వాడతాను పాట. అయ్యో పాట పాడితే కూడా నీ కన్ను నేను ఎప్పుడు తెచ్చినా నువ్వు ఎప్పుడు అయినావు నీ పాట ఉండంగా నువ్వు అంటే అంటుతావానే నువ్వు అంటావు అబ్బాబ్బాబ్బా ఏమన్నంటే పొత్తుల కూర అనుకుందాం అంటావు అయినా ఈ పొత్తు ఎక్కడి నుంచి వచ్చింది నీ అబ్బా అయినా పాట పాడుకునే హక్కు కూడా లేదానే ఏదో తిన్నట్టు ఊహించుకుంటానా కానీ రాగం మంచిగా కలిసింది కదా సందమామల కూర నేను సట్టుగా తిన్నానే చెవులు వలుగుతున్నాయి. ఏంది పిసోర్ లెక్క కనబడతాను నానే ఏమో చెవులు గిట్ల మూసుకుంటాను ఇగో గిట్ల మూసుకుంటాను అయితే కానీ ఇక అండం అనే సర్థంగా కూర అన్నం అంటే ఎవరన్నా పొత్తు కలుపు అంటాను పొత్తు ఎవరు ఉంటారే ఏమన్నా మనం యాటను కోస్తానమా ఏమన్నా కోస్తానమా చెప్పే ఈ ఆటను కొత్తే పొత్తుంటారా లేకపోతే ఉండరా ఏంది? అంటే కోడికి కూడా ఉంటారానే మరి ఉంటారు. మనం కోళ్ళమే మింగటోళ్ళం కోడిని కోసి అలా పొత్తులో పెడితే ఏం వస్తుంది ఏం తింటాం ఏం చేస్తావు చెప్పు పొత్తిళ్ళని ఉండండి బుజ్జి గట్ల కాదే అగో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు మేక పొత్తుల కూడినా కోసుకుందాం అంటాను కోళ్ళు కూడినా కోసుకుందాం అంటాను చేపలైనా పొత్తి అంటాను ఏదైనా పొత్తు అంటే నవ్వుతారే ఊళ్ళే అంటే పొత్తుల కూర కోసుకొని తింటేనే మంచిగా కమ్మగా ఉంటదా అనే చెప్పు అవునే కమ్మ ఉంటది. ఏం కమ్మ ఉంటుందో ఏమో నీ అవ్వా నోరంతా పెండ సప్పదప్పగైంది నీ అవ్వ ఊళ్ళో పోయి పొత్తుల కూడా అంటే నన్ను చూసి నవ్వుతారే పొత్తుల మేకంటే నన్ను చూసి నవ్వుతారే ఇదేమన్నా పండగనా పబ్బమా గిదేం రోగం రా సపరేట్ గోలించుకొని తింటేందంటే చెప్పిన ఊళ్ళే నా పిల్లం పొత్తుల కూర అయితేనే వారానికి వారం రోజులు అండుతా ఎవరన్నా పొత్తుంటా అంటే చెప్పు మంచిగా తెచ్చుకుందామని అంటాంది అని అందరికని చెప్తుంటే ఈ అక్క నీ గోసకే ఉన్నది కాదురా అని అందరు అంటారు అయినా ఇప్పుడు నేను ఇప్పుడు నాకు పైసలు ఇస్తావు పొత్తుల కూర అని తెస్తా నువ్వు నమ్ముతావానే ఇప్పుడు నాకు పైసలు ఇస్తావు పొత్తుల కూర అని తెస్తా నువ్వు నమ్ముతావానే అబ్బో నా ముంగట్న పోయారే నా ముంగట్న వంచాలంటావు కావచ్చు కాదా మరి లేకపోతే ఏంది పైసలని నువ్వు దొబ్బెత్తే పైసలని నేను ఎందుకు దొబ్బెత్తమే ఇంకో ఒక కిలో తెచ్చుకుంటే చిరార కిలో తిందామే సపరేట్ తెచ్చుకుందాం పొత్తు అంటే ఎవరు ఉంటలేరు బుజ్జి ఎందుకుంటారే నువ్వు అడిగినావా ఎవరన్నా? అడిగి నాలుగు అరుగుతుంది కానీ ఎవడు అంటారు ఎవరన్నా అంటారే ఎవడు అంటారే అట్లా నేను కదా మరి మీ ఊళ్ళో ఎవరన్నా ఉన్నారు అడుగు మీ అవ్వగారింటి కాడ మా అవ్వగారింటి కాడ ఎవ్వరు లేరు. ఈ ఊళ్ళోనే ఎవరన్నా ఉంటే చెప్పుపో. ఈ అవ్వ నేను చెప్తే నన్ను చూసి నవ్వుతారే నన్ను విననీయవు వేరే కాడికి పోయి నువ్వు అండే అంటే అండవు నేనే పచ్చరిస్తా అంటాను కదా గిదేం రోగమే పొత్తుల కూర తినుడు పొత్తుల కూర అండితే మనకే ఎక్కువ వస్తుంది వాళ్ళకి గింత అంతే వేయచ్చు అంటే వాళ్ళ కళ్ళు లేవా వాళ్ళు కోసే కాడ ఉండరా వాళ్ళు వంచే కాడ చూడరా అన్ని గిసుంటి మాటలు మాట్లాడతావు ఎందుకే పొత్తులో పోతే మనం పెత్తనం చేయొచ్చు అట్నే మెత్తటి మనం వేసుకొని బొక్కల వాళ్ళకే వేయచ్చే మనం ఏది చెప్తా అదే ఇంటున్నాళ్ళు అవు పొత్తుల అంటే నాకు అర్థమైందే అవును అదే వాళ్ళు పెత్తనం చేసి పొత్తుల కోసిరు అనుకో వాళ్ళు వేసింది మనం పట్టుకచ్చుకోవాలి గదే గిదే అని అనత్తదా అందుకే ఇంకా 6 నెలలు అయితే కట్న పొత్తులు కోసుకొని తిందాం ఇంకా 6 నెలలు అయితే కట్న పొత్తులు కోసుకొని తిందాం అబ్బా 6 నెలలేందే ఇంకా 60 సంవత్సరాలైనా మంచిదే మనం దచ్చినాక పిట్ట పెడతారు కదా మీదుండి తిందాం గట్లంటే సచ్చినాక మనమేం తింటాం దిక్కువాలదనా గిది కూడా తెలియదానే మనం చచ్చిపోయినాక పిట్టకు పెడతారు చూసినవా మనకేమి ఇష్టమో వాళ్ళు వచ్చి ఒడ్డు మీద పెడితే పిట్ట రూపంలో మనం వచ్చి మింగుతాం నువ్వు అంటే మంచిగా ఉన్నది గాని ఇంత అంటేనే అంత ఎట్నో అనిపిస్తాంది ఇంత
బిడ్డ అంటేనే అంత ఎక్కువ అనిపిస్తుంది. ఈ కక్కుర్తిన కమాండలం గందుకే తెచ్చుకొని తిందామంటే పొత్తులో కోసుకుందాం 6 నెలలైనా మంచిదే ఏడాదైనా మంచిదే అంటే ఎవడత్తడే పొత్తు అంటే చూసి నవ్వుతారు కింద పీసుడోళ్ళని అర్థం చేసుకోవన్నే బుజ్జి. నువ్వు నన్ను మాటలలో పెట్టి సొంతంగా కూర తెచ్చుకుందామని చూస్తాను గాని గదేం లేదు, పొత్తులు అత్తనే కూర అండు. అబ్బా కాలుకెత్త మిడకెత్త కాలుకెత్తావు నీతోటి నేను ఎట్లే గాని ఇగో ఒక పని కాదే రావాలి. ఓ పని చేద్దాం, మీ వాళ్ళ చుట్టాల ఇంటికి ఫంక్షన్ పోదాం, మా వాళ్ళ ఇంటికి చుట్టాలకు ఏదైనా ఫంక్షన్ ఉన్నా తెలుసుకుని వద్దాం, ఏమంటావు? అగో వాళ్ళు వీళ్ళంతా ఫంక్షన్ పోతావా ఏంది? వాళ్ళు పిలవకుండా మనం మేనమనుకో ఏదో ఒకటి ఫంక్షన్ చెప్తా తీయరాదే. ఛీ, పోయి మాకు ఫంక్షన్ చెప్పు మేము వస్తామని అంటావా ఏంది? ఛీ, పోయి మాకు ఫంక్షన్ చెప్పు మేము వస్తామని అంటావా ఏంది? ఇక పోయి వాళ్ళు మనకు పిలుస్తారు, ఇక మన సంగతి తెలుసు కదా కౌసు కొట్టోళ్ళమని. వాళ్ళు ఏం పిలిచేటట్టు లేదు, చెడిపోయన్నా పోతే అయ్యో వచ్చిరా దారి తింటూరు అని అట్లా అంటారే. ఫంక్షన్ లకు రావాలంటే నాకు ఒక్క చీర కూడా లేదే, అంతకి పాత చీరలే ఉన్నాయి. ఈడ 100 రూపాయల కూర తెచ్చండి అంటే అంటున్నావు కానీ ఇప్పుడు నువ్వు చీర కేసరి పెడతాను. నువ్వు ఫంక్షన్ కు చీర కత్తే 1000 రూపాయల చీర పెడితే మరి అదే 1000 పెట్టుకుంటే ఈడ కమ్మగా తింటాం కానీ ఎందుకు కోసం ఉంచుకుంటావే? తిండిదేముంది, తిండి ఎప్పుడన్నా తినచ్చు. ఇప్పుడు మనం పోతే ఫంక్షన్లలో కూడా తినచ్చు. మంచి చీర కట్టుకున్నాను అనుకో నీకే మంచి పేరు వస్తుంది. మంచి చీర కట్టుకున్నాను అనుకో నీకే మంచి పేరు వస్తుంది. ఉన్న చీరతో రావే, ఒక్క రోజు అటు ఒక్క రోజు ఇటు పోయి అట్లా అడుకొని వద్దాం, తాకితే లేకపోతే లేదు. తవ్వంటే ఏదన్నా ఫంక్షన్ ఉన్నాను అనుకో తెలియకుండా పోదాం, మంచిగా కమ్మగా తినద్దాం తీయరాదే. ఎట్లా పోతావే మన మోకాలు కనబడేంది? ఏం కనబడి వాళ్ళు అనుకుంటే వీళ్ళ తరపున వచ్చిన అనుకుంటారు, వీళ్ళేమో వాళ్ళ తరపున వచ్చిన అనుకుంటారు. ఏమైతుంది చెప్పు? ఎవరి తరపున పోతావు నువ్వు అసలు? ఎవరి తరపున పోతావు నువ్వు అసలు? ఏ కబడ్డీ ఎలా రేపు అడుగుతలేరుపా. దొరకబట్టిరా అనుకో అక్కడనే స్తంభానికి వేసి కొడతారు వాళ్ళని. అక్కడనే స్తంభానికి వేసి కొడతారు వాళ్ళని. తినేటప్పుడు బొక్కలు గిక్కలు మిగులితే ఇంకో గవ్వాలు బారెత్తారు. అదే పోయినోళ్ళు పెడితే కడుపు నిండా పెడితే వాళ్ళకే పుణ్యం కాదే. పుణ్యం మంచిదే గాని నాకు ఇజ్జత్ అనిపిస్తుంది, నేను రాను. పుణ్యం మంచిదే గాని నాకు ఇజ్జత్ అనిపిస్తుంది, నేను రాను. నీకు ఇజ్జత్ అనిపించబట్టే నువ్వు రావే కొత్త చీరలన్నా పడుతుంది ఏదన్నా పడుతుంది. మొత్తానికైతే ఇంట్లో కౌసన్నని మరి పతనం పట్టినవో ఏం పట్టినవో నాకు ఏం అర్థమైతే లేదు. మంచిగా నేను చెప్పినట్టు ఇనే బుజ్జి. మీ చుట్టాలలో దగ్గర పోదాం, ఫంక్షన్ ఉంటే ఉంటుందో లేకపోతే ఫంక్షన్ లేకుండా అయ్యో బిడ్డ రాక చిరు పెళ్ళైనప్పుడు చూసినామని ఇంటికాడ ఉంటే నువ్వు ఇంకా సంవత్సరం అయినా అన్నట్టు లేవే. లేకపోతే మా చుట్టాలు ఇంటికి పోదాపా, ఇంకో ఈ చీర మంచిగా బ్లూగా ఉన్నది, ఇంకో నల్ల పూసల గొలుసున్నది అయినా లేకనానే మనం లేనోళ్ళేవా? నువ్వు పైసలు ఉండి గిట్లా చేస్తానువే నన్ను. నేనేం చెప్తాను అంతగానో పిలువని ఫంక్షన్ లకు నన్ను తీసుకోబోకు. మీ చిన్న మామూళ్ళు మన ఊరి పక్కకే గానే మంచిగా వాళ్ళు కూడా మన లెక్క కౌసు పీయలేనట్ట కదా, పోదాం పారాదు మాటలు లేవే గిట్లా చూస్తాను. అట్లా అని కాదే, వాళ్ళు కూడా ఎప్పుడు మనల్ని విలువలే కదా అని. ఇంటి పోయే మన పెళ్ళప్పుడు వచ్చిరు కదా, పెళ్ళప్పుడు వస్తే అప్పుడు వచ్చి మా పెళ్లి తిన్నారు కదా ఇప్పుడు మీ ఇంటికి వస్తాను అని అంటావే. పెళ్ళప్పుడు వస్తే అప్పుడు వచ్చి మా పెళ్లి తిన్నారు కదా ఇప్పుడు మీ ఇంటికి వస్తాను అని అంటావే. అవన్నీ గట్ట అంటలేనే, ఊళ్ళో పని ఉన్నది పక్క పొంటి ఉంటే చూసిపోదామని వచ్చినామంటే అయ్యో ఏదన్నా అంటారా? ఏం వండుతారో ఏమో, నాకు అట్లా ఓపుద్ది అయితలేదే. ఏం వండుతారో ఏమో, నాకు అట్లా ఓపుద్ది అయితలేదే. నీకంటే కోపం వస్తుంది కానీ ఏమన్నట్టు లేదే. నీకంటే ఇజ్జత్ లేదు నాకు ఉన్నది, నీకంటే ఇజ్జత్ లేదు నాకు ఉన్నది. అబ్బో నీకు బాగానే ఉన్నది. అబ్బా ఇజ్జత్ గురించి నువ్వే చెప్పాలి, ఒకసారి అద్దంలో చూసుకోపో కనబడుతుంది. మరి మీ వాళ్ళ ఇంటికి కాకుండా ఇంకో మా బామ్మారిది కాని వాళ్ళ ఇంటికన్నా పోదాంపా. మా చిన్న బామ్మారిది ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నీకు ఎక్కడికైతే కౌసు కొత్తని మంచిగా తిందాం, ఆడికి కూడా రానన్న పడుతుంది నీ అబ్బని. నువ్వు పొత్తుల కోసరాక నువ్వు వచ్చేటట్టే లేవే, నాకు అర్థమైతుంది. సరే ఈ ఊళ్ళో ఎవరైనా ఉంటే చెప్పు ఆడికి పోదాం. ఇవన్నీ రాని ముచ్చట్లు, అచ్చిరాని ముచ్చట్లు. నువ్వు గిట్లనే చేస్తావు, నన్ను గోత పుచ్చుకుంటావు, నాకు అర్థమైతుంది. నీ వాళ్ళ ఇంటికి రానంటావు, నా వాళ్ళ ఇంటికి రానంటావు, ఎక్కడికి వస్తేవే ఎక్కడికి వస్తేవే? ఈ ఊళ్ళోనే తిరుగుతా నేను, ఎవరో ఒకరు ఉంటే అప్పుడు పొత్తులో వండుకొని తిందాంపా. నీతో పొత్తు పెట్టుకుంటారా అని అయినా నవ్వుతారు. పొత్తులని నా పొత్తి వల్ల కొడతానా వారి, పొత్తులని నా పొత్తి వల్ల కొడతానా వారి. ₹1 ఎక్కువనే పెడతా, నువ్వు దానని చెప్తా. ఏడికి రావాలి, ఏడికి పోతావు? ఇక పోయి పొత్తు కుడతారా? ఇంకో ఈ అవకి బయట కన్నా గిట్లనే 90కి ఒక్క 90కి పైసలు ఉన్నాయనుకో ఇంకో 90కి పొత్తు కుడతావా అంటారు. పాపం పైసలు లెక్క నువ్వు కూడా ఇంకో పొత్తుల కోడి కత్తరా పొత్తుల మేక కత్తరా అని పిలుద్దామా అనే
సరే తప్పుతుందా పోదాం పా తాకుతే లక్కీ లేకపోతే లుక్కి పా తాకుతే లక్కీ లేకపోతే లుక్కి పా ఎవరు ఉంటారు ఏందో ఏం అర్థమైతలేదే అయ్యో అడుగుతే కదా తెలుస్తుంది. ఓ శంకరి ఎటు పోతున్నావురా? మేమా అమ్మ పొత్తురా కొన్ని కోసుకున్న ఎవరన్నా జత కలుతారో పోతాను మీ కడుపులకు పొత్తుల కోడి సరిపోతాదిరా. గట్లా అంటానేందమ్మా అయినా మేము నీసు ఎక్కువ తినాం అయినా పొత్తులో మేకను కోసినా కోడిని కోసినా ఏం చేస్తాం చెప్పన్నా వాళ్ళకు ముప్పావు ఇస్తాం మేము పావు కిలో తెచ్చుకుంటాం అట్లా తినట్టు నాలుక మీద వేసుకుంటాం కదానే అట్లా తినట్టు నాలుక మీద వేసుకుంటాం కదానే ఆవ్ గంతే. ఇప్పుడు నువ్వు కోడికి ఈ పొత్తు కుదిరినావనుకో ముప్పావులెత్తు నీకే పావులెత్తు మాకు ముప్పావులెత్తు నీకే పావులెత్తు మాకు ఏమంటావు? కూడతావా నాకు పొత్తుల కూర ఎందుకురా? నా కొడుకు ఫోన్ చేస్తే కిరాయినా చేస్తాడు. ఆ, మీ కొడుకు కిలో తెస్తే నువ్వు అనుకుంటే బెండు ఉంటది అదే పొత్తుల కొన్ని కోసుకొని ఈ చెయ్యి ఆ చెయ్యి అల్ల పెట్టి అటో ముక్క ఇటో ముక్క పెడితే అండుకుంటే ఎంత రుచి ఉంటుంది నీకు ఎరికేనా ఈ చెయ్యి ఆ చెయ్యి అల్ల పెట్టి అటో ముక్క ఇటో ముక్క పెడితే అండుకుంటే ఎంత రుచి ఉంటుంది నీకు ఎరికేనా మేము అందుకే పాడగాను పొత్తుల కొన్ని కోసుకుని అలవాటు అయింది పొత్తుల కోసుకుంటేనే మాకు కూర కుదురుతుంది పొత్తుల కోసుకుంటేనే మాకు కూర కుదురుతుంది లేకపోతే మేము 5 కిలోలు అనుకున్న బెండు పెట్ట మీద ఆరేసుడే బెండు పెట్ట మీద ఆరేసుడే ఉండరాదమ్మా కదానే ఉండరాదు మరి. ఉండు. ఏం ఆలోచిస్తావు? నీకు మెత్తడి ఎత్తాం బొక్కలన్నీ మేమే తీసుకుంటాం మంచిగుంటది నువ్వు ఒక్కసారి పొత్తుల కూర తీసుకొని అండుకొని తిన్నావనుకో నీ కొడుకు బంగారం తెచ్చిన షిపో పొత్తుల్నే కోసుకరారా అని పొట్టు తింటావు షిపో పొత్తుల్నే కోసుకరారా అని పొట్టు తింటావు నీకు ఎరికైనా మరి గంతకాలం ఎందుకు చెప్తానే? అయ్యో ఒరుతారంటే పొత్తుల కూర అంటే పీసుడు వస్తారని గట్టిగా అంటానా ఏమంటావు బాబా పొత్తుల కోడి అని పొతం పెట్టేటట్టున్నారు పొరి. ఏదో పొత్తుల కొడి పొత్తుంటావా అని అడిగినావు. నువ్వు ఉండకుంటేంది మేము వేరే వాళ్ళని ఉండమంటది మా పూరపాయే. పాపా టైం వేస్ట్ కాళ్ళు నొత్తానే. అబ్బా నీ పాంచాను అబ్బా బుజ్జి ఆ కోడద్దు ఆ పొత్తుల కూరద్దు ఏదద్దు నీ పాంచను ఊరంతా 25 ఇండ్లు తిరిగినాం తిరిగి నెదిపడ్డనే ఆ కూర విన ఉన్న మనసంతా పోయింది నాకు అద్దిగా ఏదా ఇంకో 10 ఇండ్లు ఉన్నాయి అవి కూడా అడుగుదాంపా బండ అందుకొని చంపితే పోట్రాయి వలిగినట్టు వలగాలే నీకు గోత అనిపిస్తలేదా అని నన్ను చూస్తుంటే గోసెందుకు నీతో పాటు నేను తిరుగుతలేనా? నీ అబ్బాయి నన్ను చూస్తే మనకు పైసలు లేక నాయన ఉండి గిట్ల చంపుతానే నీకు న్యాయం అనిపిస్తుందానే నన్ను చూస్తే నీకు గోత అనిపిస్తలేదా చెప్పు అయ్యో ఏం కోసనే గంతగానో సగం ఊరికంటే తిన్నాం చేపలలో కూడా అన్నారు మటన్ లో కూడా అన్నారు చికెన్ లో కూడా అన్నారు జుట్టుకోళ్ళ కూడా అన్నారు బయలర్ కోళ్ళ కూడా అన్నారు ఆఖరికి బోటిలో కూడా అన్నారు కాదే నీకు గుడ్డ అన్న కూడా నీసంటే చాలు పొత్తంటావు నువ్వు నీతోటి నాకు ఏం చేయాలో ఏం అర్థమైతే ఉండవు ఇక ఇంకో 10 ఇండ్లు తిరిగింది అనుకో నా కాళ్ళు లేవే ఇక అర్థమైతుందా నీ అవ్వని ఎందుకే అద్దు తీయ ఇది వర్కౌట్ కాదే ఇకనన్నా మారే బుజ్జి ఇంకో 10 ఇండ్లున్నాయి ఆ 10 ఇల్లు తిరిగినావు అనుకో ఎవరన్నా ఒకరు సరే అంటారు ఇక చూడు మనం పొత్తు కలుపుకొని ఎంత అంటే అంత తినచ్చు ఇక ఎంత లేదంత 10 అంటావు నువ్వు 10 పెట్టి రాక తెలియదే నేను 10 పెడతానే అంత పెద్ద మాట అన్నావు నువ్వు ఇప్పటికైనా నువ్వు అంత గాయగా ఎత్తాను పిల్లగాడు వస్తాను సైకిల్ ఇస్తావారా తమ్ముడు గట్ల ఊళ్ళో తిరిగేస్తాం పిల్లల దగ్గర సైకిల్ అడుగుతావేంది ఆయన నువ్వు ఎక్కితే రీము 8 లెక్క అవుతుంది అంత తక్కువన్నావా నేను ఈజే నేను ఎక్కితే గాలి కూడా దిగది నేను ఎక్కితే గాలి కూడా దిగది అబ్బో నువ్వు బక్కగా ఉన్నా అనుకుంటాను కావచ్చు గందుకే నేను పొత్తుల కోడి తినికి ఇట్లా అయినావు అర్థమైతుందా గందుకే సంతం తిన్నావు అనుకో బెండు ఉంటది అమ్మకు చెప్పినట్టు మంచిగా ఉంటది అంటే నా మాట నువ్వు ఏదింటానవే ఇప్పుడు నువ్వు వస్తావని నేను ఇంటికి పోవన్నా మరే ఏందుకు రోడ్డు మీద ఏదో పెట్టినట్టు అంత షో చేసుడు అవసరమా అని నా కాళ్ళని వాసినాయి నీ కూర పాడగాను ఇప్పటికన్నా కాకి రెట్టున్నాయి ఇటు జరుగు
ఇక్కడ దాకా పోకు కాకిరెత్తున్నది ఇటు జరుగు. బాబు ఆ కాకిరెట్ట కూడా పొత్తులనే దొక్కాలంటావు, అది నీసే కాదని అబ్బను అటువంటి దానివి నీ అవ్వని నేను ఏం చేయను ఏం కథ నాకేం అర్థమైతే లేదు. ఎవరైనా చూస్తే నవ్వుతారులే. ఇప్పుడు నవ్వుతలేరానే, మనను చూసి ఎప్పుడో నవ్వీరు, ఎవరన్నా చూస్తే నవ్వుతారంటాను. మన ముంగట శంకరుడు రవలి అంటారు, మన వెనక అబ్బో కౌసు కొట్టోళ్ళు పాడగాను పైస పోతే పానం పోతే అడకచ్చుకొని తింటారు, లేకపోతే దినాల కూడ తింటారు, ఫంక్షన్లకు పోతారని అనుకుంటారు. ఏ నేను పైసలు పెట్టానంటానా ఏమన్నా? మరి పైసలు పెట్టానంటానే కానీ ఈ పొత్తులు ఎవరం కడితే నడతలేదు కాదే. మెల్లగలే. అబ్బా ఏమైంది అలసిపోయినా నడిచి ఇక పొత్తులు అంటే కలవదు కానీ ఇంకో ఇప్పుడు ఒక్కటే నిమిషంలో ఒప్పుకున్నట్టు చెప్తా, నువ్వు దానికి ఒప్పుకోపోతే ఇక నాతోడైతే కాదే. ఇక ఏంటిది అది? చెవు ఇటు పట్టు. సరే ఇక దానికన్నా ఒప్పుకో. ఇక నీకు ఎందుకైతేంది, మొత్తానికి పొత్తుల కూర వండుకుంటే మంచిది అంతే కదా. నేను చెప్పినట్టు చెయ్యే. ఈ కూర కోసం నన్ను పేషెంట్ చేయకపోజ్జి, నన్ను చూస్తే నేను గోదాను. ఈ కూర కోసం నన్ను పేషెంట్ చేయకపోజ్జి, నన్ను చూస్తే నేను గోదా అనిపిస్తలేదా? నువ్వు నడుస్తాను, నేను నిలబడ్డ కూడా భూమి మీద నడిచినట్టు అనిపిస్తుంది. నేను నిలబడ్డ కూడా భూమి మీద నడిచినట్టు అనిపిస్తుంది, నీకు అర్థమైతుందా? నేను నిలబడ్డ కూడా భూమి మీద నడిచినట్టు అనిపిస్తుంది, నీకు అర్థమైతుందా? ఏమో కాళ్ళు మొద్దువారి నేను దింపేది ఇప్పుడు. అయినా పొత్తులు అంటే నిన్ను వాళ్ళు చూస్తుంటే మంచిగా ఏమనిపిస్తలేదా అని? ఏమనిపిస్తుంది, వాళ్ళకి కూడా కూర వస్తుంది. మనం పైసా పెట్టనంటానా, మనం కూడా పైసా పెడతాం అంతే అంటావా? మరేని లాస్ట్ ఇక ఉన్నావా, అది సక్సెస్ అవుతుంది, లేకపోతే సపరేట్ ఇంటికి పోదా. భుజం మీద చేసిన అడవిగా మెల్లమెల్లగా. అక్క ఎవరన్నా నేను శంకర్ గారు ఆగిండు రోడ్డు వినబడ్డాడు అని పిల్లని తీసుకుపోతాను నేను అనుకోనన్నా, నన్ను బదనం చేద్దామని చూస్తానవా? సరే ముందుగా నువ్వే నడివి కానీ వెనకాల నేను అడతా. గట్లా నువ్వు మంచిగా ఉన్నది తెలుసా. మనం మాట్లాడుకునేది ఎవరు చూడగా పొరగలు తప్ప ఎవరు చూడలేతి, ఏం కాదు పాపోదాం. నడు చెప్ప ఏం నడిచేటట్టు ఉన్నది. నడుస్తంటే చెప్పులకెళ్ళి కూడా బండలు ఊచుకపోతాయి. పొత్తుల కూరకు అని తిరిగి ఇంకో కాళ్ళన్నీ అరిగినాయి, అర్థమైతుందా? అయ్యో నా చెప్పులు అరగలేదు. నీయా ఎత్తు కాదే, అవి సంవత్సరమైన అరిగాయి పాడుగాను. అవి తోలు గిట్లెత్తే చాలు అతకనే పోతానాయి, అతకనే పోతానాయి. వేసుకో మంచిగా ఉంటది. ఎందుకు బోర్లొక్కల వాడి మూతి పనులు తిరిగి తొరి లెక్క అని నానే నీకు అట్లా సంబరం అనిపిస్తుంది నన్ను చూస్తా అంటే వేసుకుంటా సైండిల్. మరి ఆడోళ్ళ చెప్పుడు మొగోళ్ళు వేసుకుంటారా? వేసుకున్న నడవస్తుందా? అది మీకే నడవస్తుంది. మేము వేసుకున్న ఒక కారు ఇటు పోతుంది అటు పోతుంది, ఆయనతో ఇల్లు కలబడ్డాం అనుకో మూతి పనులు తిరిగితే ఒక్కొక్క పన్ను పెట్టుకోనంటే 15,000 అట. అర్థమవుతుంది, అవి ఏం పనులు ఏమో అర్థమే కాదు. మన పనులు మనకు ఇంకో ఈ ముచ్చట మంచిగా ఉన్నది కదా బుజ్జి, మన పన్ను మనకి ఇరిగితే మనది మనకు పెడితే అయిపోగానే ఏదో పెడతారు పాడుగాను. ఆ పండ్లు పెట్టించుకుంటే అన్నం తినంగా తీయచ్చట పెట్టుకోవచ్చట. ఈ అక్క గాడు పెడితే ఏం సంగతి అంత మంచిది అంట. శంకర్యానికి అవ్వ నీ బాగా శక్తులు ఎప్పుడు ఇరిగినాయి రా అని చూసినావా? జోకులు వేసుకుంటా అంటే పాడై నడిచింది కూడా అలిష్ట అంతా పోతుంది. అర్థమైతుందా? నువ్వు ఎప్పుడేమో కొంప నువ్వు ఊగిపోయినట్టు ఏదో చేసినట్టు అదో చేసినట్టు మొత్తం డీలవాడి చూస్తావు. చూడు ఒకసారి అగో బాపు. అబ్బో నువ్వు ఏదన్నా పొత్తు గిత్తు అన్నాం అనుకోవడం ఇంచు కూడా రానియడు. బుడ్డిపోయిన కూర బువ్వసాటు తిని మంచిగా పక్క తింటాడు. బువ్వసాటు కూర్చొని విన్నావా? ఎట్లనన్నా తినని. ఇప్పుడు మనం ఒక ప్లాన్ వేసుకున్నాం కదా, అదే చెప్దాం పాడ. అవునే కంతల సత్తిగాడు ఆడనే ఉన్నాడు. ఆడు పొత్తు అంటే ఇంచు కూడా కదలాడు. ఇంకో మనం అనుకున్నది చెప్దాం, ఏమంటావు? సరే పామారే. వాన పాడుగాను 3 రోజుల నుంచి మురుసులే పెడుతుంది కానీ గట్టి వాన అయితే కొడతలేదు. ఇప్పుడు ఎట్లా ఏం చేసుడు, పొలం నాటేసుడా లేదా? ఏ మామా ఒక్కనే కూర్చున్నావు, ఏం మాట్లాడుకుంటాను? అల్లుడు బిడ్డ ఎటు పోతాండ్రు? అట్టికనే ఊళ్ళో మొక్కన పోతాను. ఊక ఇద్దరం ఇంట్లుంటే బోర్ కొడుతాందే. అదే ఏ విషయం మీద పోతాను అంటన్నా. ఏ విషయం కానీ నువ్వేమో అనుకుంటావు, ఏంటిది అది? వాన పడతలేదు, గట్టిగా వాన పడతలేదు అని అనుకుంటానా. అదే 3 రోజులు ముసురు పెట్టింది, అది కొట్టినట్టు కాదు చేయటాడు గట్టిగా. అదే 3 రోజులు పడితే మొత్తం నిండు అన్ని కాదా? కరెక్టే. అయితమే గాని నాటేసినవా? వేయలే,
రేపు ఎల్లుండి ఎత్తా మొన్ననే బాయిలకు నీళ్ళు వచ్చినాయి. ఆహా ముసురు పెట్టిందని ఇంకెన్ని రోజులు చిన్న బాబు, ఎన్ని రోజులు ఆపుతావు అట్లా? ఎత్తా రేపు ఎత్తా. అందరూ వేసుకున్నారు నాట్లు, నువ్వు ఒక్కనే ఉన్నావు ఇక. కైకిలు దొరుకుతలేదు బిడ్డ కైకిలు. అంతేనా? ఆహా. అయినా బాగా అందరూ బిజీ ఉన్నారు. సరే గాని ఇద్దరైతే ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, ఒక్కొక్కరు వెళ్తురు. ఇప్పుడు ఇద్దరు జోడికి వెళ్ళిందంటే ఏదో విషయం ఉంటది, చెప్పరాదు. ఏం లేదే, 3 రోజులు ముసురు పెడుతుంది కదా, ఎందుకైనా మంచిగా ఇక పొత్తుల కొన్ని కోసుంటే కమ్మగుంటదని మీ బిడ్డ అంటే ఇట్లా అత్తాను ఎవరన్నా పొత్తుంటారా అని. అవును చిన్న బాబు, పొత్తుల కొన్ని వద్దామా? అబ్బో మీతోటి మాత్రం పొత్తుల కోడి వద్దు. ఎందుకు? అబ్బో మీతోటి పొత్తుల కోడి కోసుకుంటే చారాన నాకత్తది, బారాన మీకు పోతుంది. చారాన నాకత్తది, బారాన మీకు పోతుంది. అది మా తెలుసు. అంటే మేము గంత కంసుకుంటున్నామా గంతల మావా? ఏం మాట్లాడతాను? పొత్తుల కొన్ని కోసుకుంటే ముసుట్లకి ఒక ఫంక్షన్ లెక్క గమ్మత్ అనిపిస్తుంది అని మేము అట్లా చేస్తాను. మాకు పైసలు లేకనా ఏం లేకనా? అయితే పొత్తుల కోసుకుందాం పాటు 30,000 నువ్వు తీసుకో, 1/4 కిలో మాకి. 30,000 నువ్వు తీసుకో, 1/4 కిలో మాకి. కానీ గమ్మత్ అనిపిస్తుంది ముసుట్లా మంచిగా కౌసు అనుకుంటే. అర్థమైతుందా? అన్ని ఏదో ఏదో మాట్లాడతాడు బుద్ధి. అల్లుడు పొత్తు అంటే నడవదు గాని మాది మేమే తెచ్చుకుంటాం. ఈ మీది మీరు అనుకుంటే ఏం గమ్మత్ ఉంటది మామ? నీళ్ళల్లా చేయి పెట్టి నాకినట్టు మంచిగా పొత్తులు అనుకుంటేనే గమ్మత్ ఉంటది కదా అనే. అవునే చిన్న బాబు, అట్లనే అండుకుందాం. అంతేదా? అయినా ఇప్పుడు పొత్తులు అనుకోపోతే నీకు ఒక విషయం ఎరికేనా? అది కొత్తగా వచ్చిందట. ఏందో చెప్పరాదు. ఇక నువ్వు ఫస్ట్ ఒప్పుకుంటే చెప్తావు గానీ ఇప్పుడేం చెప్తాం? ఇక నీ కర్మ ఇక నీ అద్దు ఇష్టం. తీయే. అయ్యో తెలుసో తెలియకంటి చెప్పరాదు రశంకరి. ఇక అద్దద్దు చెప్పకు ఎందుకు? పొత్తులు ఉండడు కదా, ఎందుకు తీయగా? చెప్పి వేస్ట్. అంటే మేము గంత కౌసు కొట్టోళ్ళమా, గంత తిండి పోతోళ్ళమా? నువ్వేం మాట్లాడతానో మా గురించి? ఏదో ఇంకో పొత్తుల కొన్ని కోసుకొని పంచుకోపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది చెప్పన్నా ఈయన మొఖం చూస్తే చెప్పబుద్ధి అయితలేదే. ఫస్ట్ ఒప్పుకుంటేనే అయిపోవు. మనం నొక్కించపరిచినట్టు మాట్లాడిండు. చెప్పరాదు రశంకరి, తప్పైంది చెప్పరాదు. మరి అత్త ఒప్పుకుంటదా? మరి పొత్తులు తెచ్చుకుంటా నేను మాట్లాడితే ఒప్పుకుంటది. అంతేనా? మళ్ళా ఏ గాళ్ళతో అన్న కదా నా మాట ఇంటది. ఇంటది కదా, మాట ఇంటది. ఇట్లా గీత దాటది కావచ్చు. అంతేనా? మరి ఇంకేంది చెప్పిగా? చెప్పరాదు. అది మళ్ళీ నువ్వు అందరికి ఊళ్ళో చెప్పు, అందరు పొత్తుల్లో కూర్చుకొని మళ్ళీ పొత్తుండు అంటే మేము తినలేక కావాలి. అట్లా ఇది మళ్ళీ 3వ కంటికి తెలియవద్దు. నేను ఎవరికి చెప్పు. 3 అంటే మన 3 అత్తకొక్కటి తెలుస్తాయి, 4వ కంటి వరకే. ఇక 5వ కంటికి ఎదిగిన అనుకో కత్తిరిత్తరు 5వ కంటికి. కత్తిరిత్తరు 5వ కంటికి. అది కూడా నిజమే మరే. అందుకే అది ఏదో నువ్వు దగ్గరోని అని నీకోసమని వచ్చినావు. ఇంకా నయ్యం నీ అదృష్టం మంచుకున్నది, పొలం కాడికి ఇట్లా పోలే కదా. అల్లుడు తలకాయ టెన్షన్ అవుతుంది, చెప్పరాదు. ఇగో మామ, ఇంకో పొత్తుల కొన్ని కోసి పంచుకోపోతే మేన బామ్మార్దులకు కీడట్నే అట్లా పంచుకున్నామనుకో వాళ్ళు మంచిగా ఉంటారట. అబ్బా శంకరి, నాకు బామ్మరిది ఒక్కడే, వాడు మంచిగా ఉండాలి. నేను ఉంటా పొత్తులా. ఉంటావా? అయితే శంకరి నీకు బామ్మరిది లేడు కదా. నాకేదో దూరం నుంచి ఉన్నాడు మా అత్తోళ్ళ మా పని చెప్పన్నా పొత్తుండా నీ ఇష్టం పోయిగా. మరి సరే నా పెళ్ళానికి చెప్పేస్తా. చెప్పిరాపో. సరే పోతున్నా. ఇంకో చెప్పు, అర్థమైందా? సరే. ఇంకో పొత్తుల కొన్ని కోసుకొని పంచుకుంటే మేన బామ్మర్దులకు మంచి జరుగుతుంది అట్నే. సరే శంకరి, విన్నావా? సరే. అబ్బా చూసినావానే, అప్పుడైతే రానియనే మీతో పొత్తుంటానా ఈ అక్క. ఇప్పుడు మంచి జరుగుతానగానే ఉరుకుతాను. తిండి కోసం అబద్ధం ఆడితేనే వింటారు. ఏదో ఒకటి చెప్పాలి మరి, పొత్తు కూడా ఉన్నట్టే. పొత్తుల కొన్ని పోయిపోతున్నా నీకు తృప్తి ఉండదా? ఒప్పుకుంటా అంటే అత్త మా ఒప్పుకుంటది. ఏమో లచ్చి ఉన్నావే? పైసలు కోని పొత్తులో కోసుకొని వస్తా. కౌసు అన్నావు అనుకో కంతల నల్తా, నిన్న తినది చాలదా? కౌసు అన్నావు అనుకో కంతల నల్తా, నిన్న తినది చాలదా? అన్నది తినడానికి కాదే, పొత్తులో కొన్ని కోసుకుంటే మేనబామ్మర్దులకు మంచి జరుగుతుందట. నీకెవరు చెప్పిరు అవన్నీ? ఎవరు చెప్తే నీకేందే? మా బామ్మర్ది మంచిగా ఉండద్దా? పైసలు లేపో. నేను తేను.
నువ్వు తిందామని చూస్తాను. ఆ మేనా బామ్మర్దుల కంటే అంటున్నావు, నీ ఊళ్ళకత్తే టక్కన తెచ్చేయబోదు ఆయన నువ్వు. ఏగా పొత్తుల కోడి కోసుకుంటే మా ఏడ మంచిగా జరుగుతుంది, నీకెవరో ఉత్తగా చెప్పినట్టున్నారు. నిజమేనే లచ్చి, నాకు తినబుద్ధి అయితే నువ్వు పైసలు ఇవ్వబోదు బాయ్ తెచ్చుకోమని, నీకెందుకు అబద్ధం ఆడుతానే? ఏమో నువ్వు ఇంతగానం చెప్తే నమ్మ బుద్ధి అవుతుంది. మరి కోసుకొని అన్నే తింటావా, ఇంటికి తీసుకొస్తావా? కోసి పిసదానా, పొత్తుల కొన్ని కోసుకొని ఎవరింటికాడ వాళ్ళు అంటుకొని తినుడేనే. సరే పొత్తుల కోడి అన్నావు కదా, సమానం పంచుకొని రా. ఈ అవ ఓ ముక్క అటు ఇటు అయితేంది, మంచి జరగాలని కాదే, మనం ఏమన్నా కోసుకునటానికి అయింది. పొత్తుల కోడి అయితేనే కరెక్ట్ రావాలి. ఓ ముక్క అటు పోవద్దు, ఓ ముక్క ఇటు పోవద్దు. ఓ ముక్క అటు పోవద్దు, ఓ ముక్క ఇటు పోవద్దు. ఈ అబ్బా నీతోటి కోసకే ఉన్నదే, 4 ముక్కలు ఎక్కువనే వేసుకొస్తా కానీ పైసలు ఇస్తుపా. సరేపా. పా శంకరి అల్లుడు, ఇక నా వంతు పైసలు తెచ్చినావా? తెచ్చినా. సరే, పొత్తుల కొన్ని కోత్తా. ఆ, కోసి ముక్కలు కొట్టినాక కవర్లు వేసినాక రా. అయితే ఆయన కొట్టేటప్పుడు మీ బామ్మారి పేరు చెప్పాలి. మీ బామ్మారి పేరు ఏం పేరు? మా బామ్మడి పేరు గట్టిగా చెప్పు, ఎవరు నా దుషేవరే చెప్పు. సరే, అర్ధ గంటలు రా. సరే పో. జల్లి కుప్పలేసి ఉంచు. నీది నీకే కవర్ పెడతా పో. రవలి దా. ఏంది కూర కొట్టించుకొచ్చి మొత్తం ఒకటే కవర్లో పెట్టిను, మొత్తం ఆయనకే ఇస్తామేంది? మరేది మనకు తీయలేదా? నీ అవ్వ కూర కొడుతుంటే నాటుకోడి మస్తున్నదే, పానం దరియలే. ఇంకో ఈ కూర కూడా మనమే తీసుకుందాం, అందుకే మొత్తం కవర్లో పెట్టినా. నువ్వు తప్పడకుకో. అదట్లనే నువ్వు చెప్పినట్టు అని అంతేనా? సరే తీ. ఆగు, శంకర్ గారు కూర్చుండు, కవర్ల ముంగడ పెట్టుకొని కూర్చున్నాడు. శంకరి శంకరి, నా కుప్పేది. ఇక మామ అగో కూర అంతా వజన్ ఉన్నది, గింత ఎత్తాను నాకే, నీకు అద్దా ఏంది? నాకెందుకు అద్దు మామ, మా తీసుకుంటున్నా గాని. అగో కని అంటున్నావేంద్రా, కొన్ని కొన్ని కోసి నాకే ఇచ్చినవేంది? అది కోడి కొట్టి గిన్నెలేసింది, నీది నీకు కవర్లు ఎత్తామని లోపల పోయేసరికి బయటకు వచ్చిన. బయటకు వచ్చే వరకు కుక్క సొల్లు కాల్చుకుంటా గిన్నెకి ఇట్లా దగ్గరకు వచ్చింది. మరి మూతి పెట్టి సొల్లు కాల్చిందా లేదా నీ అక్క, ఆ డౌట్ ఎందుకని మొత్తం నీకే ఇచ్చింది. అక్క, ఆ డౌట్ ఎందుకని మొత్తం నీకే ఇచ్చింది. శిశి నాకెందుకు, నువ్వే తీసుకోరా. నాకెందుకే, మనకెందుకు? మాకేం వద్దు, తీసుకోబా. తీసుకోపోయి తినుర్రి, తీసుకోపోయి తినుర్రి. ఛీ, నాకు అద్దురా, పొత్తుల కొన్ని అయితే కోసుకున్నాం గానీ నేను అంటుకుంటలేను కదరా, నా బామ్మరికి అయితే ఏం కాదు కదరా. ఏ కుప్పలు కొట్టేటప్పుడు ఆయన పేరు చదువుకుంటా కొట్టిండే, ఆయన ముట్టినట్టే. కుప్పలు కొట్టేటప్పుడు ఆయన పేరు చదువుకుంటా కొట్టిండే, ఆయన ముట్టినట్టే. అమ్మయ్యా, అరే శంకర్, నువ్వు ఉంచుకుంటావో పారేసుకుంటావో అది నీ ఇష్టంరా, నేను పోతున్నా. నా పెళ్ళాం ఎంత తిడుతుందో. ఏం కాదు పో. షీ, ఇది మాకెందుకు, నేను అవతల వారెత్త పో మామ. తప్పమూతోడా అనుకునే సాధించినావు కదా. చాలా రోజులే ఆవురావురు ఉన్నాం, గోలించుకుంటుందప్ప. పొత్తుల కూర తెస్తానని పోయిండు, అటే గోలిచుకొని తింటాడో ఏమో. ఓ లచ్చి, ఎటత్తనవే? నీ దగ్గరికి వేస్తున్నా. పొత్తుల కూర తెస్తానన్నావు, ఏది కూర ఏది? అది ఆనే పొత్తుల కూర కొట్టిండు, నేను పోయే వరకు కుక్క గతికిందట్నే, నేను పోయే వరకు కుక్క గతికిందట్నే. గోలిచుకొని తిని వచ్చి కుక్క గతికిందని అంటున్నావా కంతలోడా? అవ్వతోనే నిజమే లచ్చి, అయినా ముక్కు ముడతదట్నే, అయినా ముక్కు ముడతదట్నే. ఏంటి మొక్కు ముట్టిందని చెప్పిండా? నీకు చెప్పినోడెవడు, కోసినోడెవడు? అది అది శంకర్ గాడే. ఓ నీ దినాలు గాను కౌసుబోటి శంకర్ గాడా? అవునే, ఆడే. ఆంతోని పొత్తు ముడితే ముక్క కాదు బొక్క కూడా రాదు. పైసలు బొక్క చేసిన ఎవరో కంతోలడా నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. పొత్తుల కోడిని కోసిండు, కొత్తం పెట్టిండు. బాయ్ బాయ్.